అందరికీ స్వాగతం. ఈరోజు సెషన్ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇంకా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి రావాలని ప్రయత్నిస్తున్న ఫ్రెషర్ అయితే, ప్రత్యేకంగా ఎస్ఓసి రోల్ టార్గెట్ చేస్తుంటే, ఇది మీకు రియల్ ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవటంలో సహాయపడుతుంది. అంటే ఇదొక మ్యాక్ ఇంటర్వ్యూ లాంటిదేనాదేనా? ఖచ్చితంగా. అవును. అదే. నేను ఫ్రెషర్స్కి సాధారణంగా అడిగే రియల్ ఇంటర్వ్యూ ప్రశ్నలు అడుగుతాను. మీరు అవే ప్రశ్నలకు నిజమైన ఇంటర్వ్యూలో ఎలా సమాధానం చెబుతారో అలా సమాధానం చెప్పాలి. ఇది మీకు మీ సమాధానాలను క్లియర్గా, కాన్ఫిడెంట్గా ఎలా స్ట్రక్చర్ చేయాలో అర్థం చేసుకోవటంలో సహాయపడుతుంది. నిజం చెప్పాలంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. అది ఓకే. నిజానికి అది మంచిదే. అంటే మీరు దీనిని సీరియస్గా తీసుకుంటున్నారు. మొదలు పెడదాం. సరే, ప్రశ్న 1. సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి? అంటే సైబర్ సెక్యూరిటీ అనేది సిస్టమ్స్, నెట్వర్క్స్ మరియు డేటాను సైబర్ దాడుల నుంచి రక్షించే ప్రక్రియ. ఇందులో అనధికార యాక్సెస్ను నివారించడం, థ్రెట్లను గుర్తించడం మరియు ఇన్సిడెంట్స్కి స్పందించడం ఉంటాయి. హ్మ్. క్లియర్గా మరియు డైరెక్ట్గా చెప్పారు. మంచి స్టార్ట్. ప్రశ్న 2. ఫైర్వాల్ అంటే ఏమిటి? ఫైర్వాల్ అనేది ఒక సెక్యూరిటీ సిస్టమ్. ఇది ముందుగా నిర్వచించిన రూల్స్ ఆధారంగా ఇన్కమింగ్ మరియు అవుట్గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ను మానిటర్ చేసి కంట్రోల్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ట్రస్టెడ్ మరియు అన్ట్రస్టెడ్ నెట్వర్క్స్ మధ్య ఒక గోడలా పనిచేస్తుంది. బావుంది. చాలా క్లియర్గా చెప్పారు. ఇలాగే సింపుల్గా చెప్పాలి. ప్రశ్న 3. SIEM అంటే ఏమిటి? సిఎం అంటే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఇది వివిధ సిస్టమ్స్ నుండి లాగ్స్ను కలెక్ట్ చేసి, అనలైజ్ చేసి, మానిటర్ చేసి, సస్పిషియస్ యాక్టివిటీస్ను గుర్తించి అలర్ట్స్ జనరేట్ చేయడానికి ఉపయోగిస్తారు. బావుంది. రియల్ ఇంటర్వ్యూలో టూల్స్ కూడా చెప్పొచ్చు. ప్రశ్న 4. ఫిషింగ్ అంటే ఏమిటి? ఫిషింగ్ అనేది ఒక సైబర్ అటాక్. ఇందులో అటాకర్స్ యూజర్స్ను మోసం చేసి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఉదాహరణకు పాస్వర్డ్స్ లేదా కార్డ్ డీటెయిల్స్, ఫేక్ ఈమెయిల్స్ లేదా వెబ్సైట్స్ ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తారు. అవును. సింపుల్ మరియు ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్. ప్రశ్న 5. ఇన్సిడెంట్ అంటే ఏమిటి? ఇన్సిడెంట్ అనేది సిస్టమ్ లేదా డేటా సెక్యూరిటీని ప్రభావితం చేసే ఏదైనా ఈవెంట్. ఉదాహరణకు అనధికార యాక్సెస్, మాల్వేర్ ఇన్ఫెక్షన్ లేదా డేటా బ్రీచ్. అదే సరైన సమాధానం. ప్రశ్న 6. వల్నరబిలిటీ మరియు థ్రెట్ మధ్య తేడా ఏమిటి? అంటే వాలరబిలిటీ అనేది ఒక సిస్టంలో ఉన్న బలహీనత. థ్రెట్ అనేది ఆ బలహీనతను ఉపయోగించుకునే ప్రమాదం. ఉదాహరణకు అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ ఒక వాలరబిలిటీ, దానిని ఎక్స్‌ప్లాయిట్ చేసే మాల్వేర్ ఒక థ్రెట్. పర్ఫెక్ట్. మంచి ఉదాహరణ ఇచ్చారు. ప్రశ్న 7. SOC అంటే ఏమిటి? ఎస్ఓసి అంటే సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్. ఇది ఒక టీమ్. ఇది సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ను మానిటర్ చేసి, డిటెక్ట్ చేసి, రెస్పాండ్ చేస్తుంది. ఎస్ఐ, ఈఎం వంటి టూల్స్ ఉపయోగించి. బావుంది. షార్ట్గా మరియు క్లియర్గా చెప్పారు. ప్రశ్న 8. SIEMలో అలర్ట్ వస్తే మీరు ఏమి చేస్తారు? సరే, మొదట నేను అలర్ట్ సివిరిటీని చెక్ చేస్తాను. తరువాత లాగ్స్ను అనలైజ్ చేసి ఇండికేటర్స్ ఆఫ్ కాంప్రమైజ్ కోసం చూస్తాను. అలర్ట్ నిజమైనదైతే సరైన డీటెయిల్స్తో హైయర్ టీంకు ఎస్కలేట్ చేస్తాను. చాలా బావుంది. ఇప్పుడు మీరు ఒక అనాలిస్ట్లా ఆలోచిస్తున్నారు. ప్రశ్న 9. మాల్వేర్ అంటే ఏమిటి? మాల్వేర్ అనేది సిస్టమ్స్ను హాని చేయడానికి లేదా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి రూపొందించిన మాలిషియస్ సాఫ్ట్వేర్. ఉదాహరణలు వైరసెస్, ర్యాన్స్వేర్, స్పైవేర్. బావుంది. ఇలాగే క్రిస్ప్గా చెప్పాలి. సరే, చివరి ప్రశ్న. మిమ్మల్ని ఎందుకు హైర్ చేయాలి? మీరు నన్ను హైర్ చేయాలి, ఎందుకంటే నాకు సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్పై మంచి ఫౌండేషన్ ఉంది మరియు నేర్చుకోవాలనే ఆసక్తి ఉంది.
నేను ల్యాగ్స్తో పనిచేయడం, అలర్ట్స్ను అర్థం చేసుకోవడం ప్రాక్టీస్ చేశాను. ఫ్రెషర్గా నేను గ్రో అవ్వాలని మరియు టీంకు కాంట్రిబ్యూట్ చేయాలని ఉత్సాహంగా ఉన్నాను. ఫ్రెషర్కు ఇది మంచి సమాధానం. ఇది నిజంగా రియల్ ఇంటర్వ్యూలాగా అనిపించింది. అదేవిధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రశ్నలు చదవటం మాత్రమే కాదు, మాట్లాడే ప్రాక్టీస్ కూడా చెయ్యాలి. అవును, ఇప్పుడు అర్థమైంది. క్లారిటీ, కాంప్లెక్సిటీ కంటే ముఖ్యం. ఖచ్చితంగా. మీరు బేసిక్ కాన్సెప్ట్స్ను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీరు చాలా మంది ఫ్రెషర్స్ కంటే ముందుంటారు. ఇక తరువాతేం చెయ్యాలి? సింపుల్. ఈ సమాధానాలను ప్రాక్టీస్ చేయండి. మీరే మీరిని రికార్డ్ చేసుకోండి. ప్రతిరోజూ ఇంప్రూవ్ అవ్వండి. అలా మీరు జాబ్ రెడీ అవుతారు. బాగుంది. ఇది చాలా హెల్ప్ అయింది. బాగుంది. తర్వాతి సెషన్లో రియల్ ఎస్ఓసి సినారియో ఆధారిత ప్రశ్నలు చూస్తాం. నేను రెడీ. ముగించే ముందు మన తదుపరి సెషన్లో సినారియో ఆధారిత సైబర్ సెక్యూరిటీ ఇంటర్వ్యూ ప్రశ్నలు మరియు సమాధానాలపై ఫోకస్ చేస్తాం. ఇది మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. తదుపరి సెషన్లో కలుద్దాం.